థ్యాంక్ యూ అండి. ప్రభునందు ప్రియమైన సహోదరులు అందరూ కూడా ప్రభు నా వల్ల మీకు అందరికీ వందనాలు. చాలా సంతోషం మరొకసారి మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. గతంలో ఆగస్టు నెల 25వ తారీఖున అలాగే సెప్టెంబర్ 29వ తారీఖున నిబంధన అనేటువంటి ఒక అంశాన్ని నేను ప్రారంభించి మాట్లాడడం జరిగింది. అందులో ఇంకా కొన్ని సంగతులు ఆ సబ్జెక్టులో ఉన్నాయి. అది మనం మరలా కొంచెం ముందుకు వెళదాం. కనుక నిబంధన అనేది బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పదంగా మనం చూసాం. మీరు ఆ పాత వీడియోలో ఒకసారి వింటే ఇంకా మీకు ఇంట్రడక్షన్ కొంచెం బాగా అర్థమవుతుంది. పరస్పర ప్రయోజనం కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి నిబంధన, ఒప్పందం, ఒక వాగ్దానాలకు కట్టుబడి ఉండేటువంటి పరిస్థితిని మనం నిబంధన అంటాం. దేవుడు కూడా మానవులతో అనేకమైనటువంటి నిబంధనలు దేవుడు చేశాడు. కనుక బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అసలు ఒడంబడిక అనేది దేవుడే ప్రారంభించాడు. దేవుడే ఇష్టపూర్వకంగా ఈ ఒప్పందం లేకపోతే నిబంధన అనేటువంటి దాన్ని మనుషులతో చేసేదాన్ని దేవుడే ప్రారంభం చేశాడు. ఇది మనకి ఏదేని తోటలో దేవుడు చేసినటువంటి నిబంధన దగ్గర నుంచి మనం చూస్తాం. దేవుడు చేసిన నిబంధనని దేవుడు నిలబెట్టుకుంటాడు. దేవుడు చేసినటువంటి నిబంధనని దేవుడు ప్రత్యక్షంగా అర్థమయ్యేలాగా దాన్ని బయలుపరుచుకుంటాడు. దేవుడు చేసేటువంటి నిబంధన దేవుడు తన కార్యాలు చేయడానికి దేవుణ్ణి బలవంతం చేస్తుంది. లేక దేవుడు ఇదిగో నేను ఇలా చేస్తాను అని వాగ్దానం చేశాడు అనుకోండి నిబంధనలో, అప్పుడు ఆటోమేటిక్గా తర్వాత మనం అడిగినప్పుడు మనం చాలాసార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ఇలా జ్ఞాపకం చేస్తాం, ప్రభా నువ్వు ఇలా అన్నావు కదా, అలా అన్నావు కదా అంటాం. కనుక దేవుడు చేస్తున్నటువంటి నిబంధనలో మనకున్నటువంటి మేలు ఏంటంటే దేవుడు ఆ కార్యాలు చేయడానికి, ఆ నిబంధన కొనసాగించుకోవడానికి దేవుడిని బలవంత పెడతాడు కూడా. అసలు ఎందుకు ఈ నిబంధన చేయాలన్న దాన్ని కూడా మనం చూసాం. దేవుడు తన యొక్క ఉద్దేశాలని, మనుషులతో తను ఎలా ఉండాలనుకుంటున్నాడు, మనుషులు తన పట్ల ఎలా నడుచుకోవాలనుకుంటున్నారు, ఈ రెండు విషయాలను కూడా ఒక భావన, ఒక అనుబంధాన్ని కొనసాగింపజేసుకోవడానికి దేవుడు నిబంధన చేశాడు. కనుక మనుషుల కోసం దేవుడికి ఉన్నటువంటి చిత్తం, ఆయన ఉద్దేశాన్ని వ్యక్తీకరించేదిగా నిబంధన అనేది ఉంటుంది. కనుక ఈ ఒడంబడిక, ఈ నిబంధనలో 3 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనం చూస్తున్నాం. మొదటిది, నిబంధన చేసేవాడు దేవుడు. రెండవది, నిబంధనలో రక్తము చిందించబడుతుంది, రక్తం కూడా ఉంది, అది కుమారుడికి సాదృశ్యంగా ఉంది. మూడవదిగా, నిబంధనను అమలు చేయడానికి దేవుడు ఇష్టపూర్వకంగా తానే పూనుకొని తన కార్యాలు జరిగిస్తాడు. మనుషులతో దేవుడు చేసినటువంటి నిబంధన అమలు చేయడంలో కూడా దేవుడు సహాయపడతాడు. ఇది పరిశుద్ధాత్ముడికి సాదృశ్యంగా ఉందని ఇంతకుముందు మనం చూసాం. కనుక ఈ నిబంధనలో వాగ్దానాలు ఉంటాయి, నిబంధనలో షరతులు ఉంటాయి, నిబంధనలో కొన్ని ప్రమాణాలు ఉంటాయి. ఇదిగో మనం ఇలా నడుచుకుందాం, మీరు ఇలా నడుచుకుంటే నేను ఇలా ఉంటాను, మీరు ఇలా చేస్తే నేను ఇలా చేస్తాను. ఇవన్నీ కూడా వాగ్దానాల్లోనే కూడా ఆశీర్వాదకరమైన వాగ్దానాలు ఉంటాయి, శాపంతో కూడిన వాగ్దానాలు కూడా ఉంటాయి. అంటే మీరు ఇలా చేస్తే ఇది నేను చేస్తాను, మీరు చేయకపోతే మీరు ఈ నష్టం పొందుతారు, అది కూడా ఉంటుంది అందులో నిబంధనలో. కనుక ఈ నిబంధనలో 2 రకాలు ఉన్నాయి. నిత్యమైనటువంటి నిబంధన, దేవుడు మొదటి నుంచి చేసిన నిబంధన, ఇప్పటి వరకు పనికొచ్చే నిబంధనలు ఉంటాయి. కొన్ని నిబంధనలు తాత్కాలికంగా దేవుడు అప్పటికప్పుడు కూడా కొంతమంది తన పిల్లలతో చేసినటువంటి నిబంధనలు కూడా మనకి కనపడతా ఉంటాం. కొన్ని నిబంధనలు రద్దు చేయబడినటువంటి నిబంధనలుగా కూడా ఉంటాయి. కనుక బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు మానవునితో 9 రకాలైనటువంటి నిబంధనలు చేసినట్లు మనకు ప్రత్యేకంగా ముఖ్యంగా కనపడుతుంది.
ఈ బైబిల్ స్టడీని ఏర్పాటు చేసిన వాళ్ళు గుర్తించినటువంటిది ఏంటంటే బైబిల్ గ్రంథంలో 9 రకాలైనటువంటి నిబంధనలు ఉన్నాయి. ఇందులో కొద్ది మనం ఇంతకుముందు చూసాం. మొదటిది ఏదేనిలో నిబంధన. కనుక ఏదేని తోటలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏదేని తోటలో వాళ్ళు ఫలించి అభివృద్ధి పొంది భూమిని పండించి ఆశీర్వాదకరంగా ఉండాలని. అదే సమయంలో వాళ్ళు దేవుని మాట వినకపోతే వాళ్ళు ఏం జరుగుతుందో కూడా ఇచ్చాడు అక్కడ, అందులో ఉంది. అలాగే నిబంధన రక్తం కూడా. ప్రక్కటి ఎముకను తీసి, కనుక ప్రతి నిబంధనలో కూడా రక్తం అనేది కూడా సాదృశ్యంగా ఉంటుంది అనేది మనం చూసాం. ఇది మొదటిది ఏదైనా నిబంధన. రెండవది ఆదాముతో దేవుడు చేసిన నిబంధన, కనుక అది రెండవదిగా మనం చూసాం. మూడవదిగా నోహుతో దేవుడు చేసిన నిబంధన. నోహ కాలంలో నోహుతో దేవుడు ఎలాగ నిబంధన చేశాడు అది మనం చూసాం. నాలుగవదిగా అబ్రహాముతో దేవుడు నిబంధన. పోయినసారి క్లాసులో మనం అబ్రహాం వరకు మనం ధ్యానం చేసాం. ఇక ఐదవది మోషేతో నిబంధన. మోషేతో నిబంధన. ఆరోది పాలస్తీనా నిబంధన. ఏడవది దావీదుతో నిబంధన. ఎనిమిదవది క్రొత్త నిబంధన. తొమ్మిదవది నిత్య నిబంధన. ఓకే, ఈరోజు మనం ఐదవది మోషేతో దేవుడు చేసినటువంటి నిబంధన మనం కొంచెం ధ్యానం చేద్దాం. ఈ మోషేతో దేవుడు చేసినటువంటి నిబంధన అనేది ఇశ్రాయేలు జనాంగం అంతటికి సంబంధించినటువంటి ఒప్పందం, అది నిబంధన. అది ఇది సీనాయి పర్వతం దగ్గర ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల నుండి వాళ్ళు కానాన్లోనికి ప్రయాణం అవుతూ ఆ సీనాయి పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు అక్కడ మోషేతో మాట్లాడి ఒప్పందం చేసినట్టుగా, ఈ నిబంధన చేసినట్లుగా మనం కనపడతా ఉన్నాం. ఇది మోషేతో చేసేసినటువంటి నిబంధన మనం గమనించినట్లయితే బైబిల్లో ఉన్నటువంటి మిగిలిన నిబంధనలన్నింటిలో కూడా ఒక చాలా పెద్ద నిబంధన, సంక్లిష్టమైనది, కష్టమైనది, విస్తారమైనటువంటి పదాలు. మనం లేవీకాండం, ద్వితీయోపదేశకాండం వీటన్నిటిలో మనం చూస్తాం. దేవుడు ఎలాగున ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చేసుకున్న నిబంధన సారాంశం అంతా కూడా మనం గమనిస్తే చాలా పెద్దగా ఉంటుంది, మనకు విస్తారమైనటువంటి పదాలు. దేవుని కొరకు ఎలాంటి త్యాగపూరితమైనటువంటి జీవితం జీవించాలో వివరాత్మకంగా ఉంటుంది. యాజకత్వం గురించి ఉంటుంది, ప్రత్యక్ష గుడారం గురించి ఉంటుంది, సబ్బాతు గురించి ఉంటుంది, మతపరమైనటువంటి పండుగల గురించి ఉంటుంది. ఇశ్రాయేలీల జీవితం దేవుని కొరకు ఎలా బ్రతకాలి, వాళ్ళ కాళ్ళ జీవితాన్ని ఎలా జీవించాలి, ఇవన్నీ విషయాలు కూడా ఈ మోషేతో దేవుడు చేసినటువంటి నిబంధన చాలా పెద్దదిగా, చాలా వివరణాత్మకంగా భవిష్యత్ తరాలకి ఇశ్రాయేలు జనాంగానికి ఒక మూలమైనటువంటి ఒక సాధనంలాగా మోషేతో దేవుడు చాలా స్పష్టమైనటువంటి నిబంధన చేసినట్టు మనం చూస్తా ఉన్నాం. కనుక ఈ ఒడంబడిక ఖచ్చితంగా మోషేతో నిబంధన అని అంటున్నాం. కానీ మోషేతో అంటే మోషే ఒక్కడితో కాదు, ఇశ్రాయేలు జనాంగంతో దేవుడు ఈ నిబంధన చేశాడు. ఇది అబ్రహాముతో చేసినటువంటి నిబంధన తర్వాత సుమారు 430 సంవత్సరాల తర్వాత జరిగిన చరిత్ర ఇది. 430 సంవత్సరాల తర్వాత మోషేతో దేవుడు చేసినటువంటి నిబంధన. ఎందుకు దేవుడు ఈ నిబంధన చేశాడు? మోషేతో దేవుడు ప్రత్యేకంగా ఇంత వివరణాత్మకంగా, చాలా వివరణాత్మకంగా, మీరు ఆ గ్రంథం నిర్గమాకాండం, లేవీకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ ముఖ్యంగా ఈ చదువుతూ ఉన్నప్పుడు లేవీకాండం, ద్వితీయోపదేశకాండం ముఖ్యంగా మనం చదువుతూ ఉన్నప్పుడు, నిర్గమాకాండంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా స్పష్టంగా, చాలా వివరణాత్మకంగా దేవుడు తన ప్రజలతో మాట్లాడడం అనేది, దేవుడు తన పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు. అది వ్యక్తిగత జీవితం కానీ, అందరూ కలిసి బతికేటువంటి బ్రతుకు కానీ, దేశం యొక్క సంరక్షణ కానీ, దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయం కానీ, లేకపోతే భవిష్యత్తులో దేవుని కొరకు వాళ్ళు ఎలాగో నిలబడాలనేటువంటి విషయం కానీ, అన్ని సంగతులు కూడా వివరణాత్మకంగా దేవుడి నిబంధనలో మాట్లాడతాడు. ఎందుకు అంటే మొదటిది ఇశ్రాయేలీల జీవితాన్ని దేవుడు ఒక పరిశీలన, లేక దేవుడు ఒక తనకు అనుగుణ్యమైనటువంటి బ్రతికేటువంటి సిస్టంలోకి తయారు చేయాలనుకున్నాడు దేవుడు. మెయిన్ అది ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాన్ని
చక్కని పరిశీలన చేయడానికి, లేకపోతే వాళ్ళని ఆయనకి ఇష్టమైనటువంటి మార్గంలో ఉందా లేదా అని చూసుకునేటువంటి విధానాన్ని చేయడానికి దేవుడు కొన్ని ఒప్పందాలు పెట్టాడు, ఒక నిబంధన పెట్టాడు. ఇక్కడ ఇదిగో మీరు ఇలా నడుచుకోండి, ఇలా ఈ 10 ఆజ్ఞలు ఇవన్నీ ఎందులోనే ఉన్నాయి. మీ తల్లిదండ్రులు ఎలా చూడండి, అది చేయండి, మీ కుటుంబాలు ఎలా ఉండాలి, దేవుణ్ణి మీరు ఎలా ప్రేమించాలి, అన్నీ కూడా అందులో ఉన్నాయి. అన్నీ మనిషి జీవితాన్ని ప్రతి విధానంలో కూడా దేవుడు పరిశీలన చేసి తనకు అనుగుణ్యమైనటువంటి జీవితంగా మార్చుకోవడానికి మొదటిది. రెండోది, ఎందుకు దేవుడు అంటే దేవుని ఉద్దేశాలని దేవుడు బహిర్గతం చేయడానికి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మనిషి దేవునికి అనుగుణ్యంగా ఎలా బ్రతకాలి అన్నటువంటి దాన్ని. రెండోది, అసలు మనిషిలో నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు. ఈ 2 సంగతులు కూడా ప్రాముఖ్యంగా చూపించడానికి దేవుడు మోషేతో నిబంధన చేశాడు. అందువల్లనే ఇది చాలా వివరణాత్మకంగా. అయితే ఇశ్రాయేలు ప్రజల జీవితాన్ని మనం చాలాసార్లు గమనిస్తూ ఉంటాం. దేవుడు ఎంత స్పష్టంగా వాళ్ళతో మాట్లాడాలని, ఎంత క్లారిటీగా దేవుడు, ఇదిగో నేను ఆశపడుతున్నది ఇది, నేను కోరుకుంటున్నది ఇది, నేను మీతో ఈ నిబంధన చేసుకుంటున్నాను, ఇదిగో మీరు ఇట్లా బ్రతకండి, ఇలా జీవించండి, ఇలా జీవిస్తే నేను మిమ్మల్ని ఇలా ఆశీర్వదిస్తాను, నేను ఇలాంటి దేశంలో మిమ్మల్ని తీసుకెళ్తాను, అక్కడ మిమ్మల్ని ఇలా అభివృద్ధి చేస్తాను, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా దేవుడు చెప్తాను అన్నాడు అక్కడ. కానీ మనం చూస్తాను, వాళ్ళు పదే పదే దేవుడి మీద తిరుగుబాటు చేసి విసిగించి ఆ దేవుని నిబంధనను మీరి వాళ్ళు ప్రవర్తిస్తాం మనం చూస్తున్నాం. వాళ్ళ వైఫల్యం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వాళ్ళు దేవుని యొక్క దయలో నుండి, దేవుని మీద ఉన్న విశ్వాసంలో నుండి పడిపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడైతే ఒక ప్లాన్లోనే ఉన్నాడు. ఆయన అబ్రహాం దగ్గర నుంచి కూడా, అబ్రహాంతో దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి, ఇదిగో నిన్ను ఒక జనాంగంగా నేను ఆశీర్వదిస్తాను, నిన్ను అభివృద్ధి చేస్తాను. ఆ అబ్రహాం నిబంధన అంతా కూడా వాగ్దానాలతో కూడింది ఉంటుంది ప్రాముఖ్యంగా. అక్కడి నుంచి దేవుడు ఉద్దేశించాడు ఒక గొప్ప జనాంగంగా ఇశ్రాయేలు జనాంగాన్ని, ఈ అబ్రహాము సంతానాన్ని దేవుడు ఆశీర్వదించి ఒక గొప్ప జనాంగంగా తనకిష్టమైనటువంటి ప్రజల్ని సంసిద్ధపరచుకోవాలని దేవుడు ఆశపడ్డాడు. కనుక ఈ మోషేకి ఈ నిబంధన ఇవ్వడంలో, ఈ ధర్మశాస్త్రాన్ని ఇవ్వడంలో దేవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశాలు ఏం కనపడుతున్నాయంటే, మొదటిది నీతి యొక్క దైవిక ప్రమాణాన్ని ఇవ్వడానికి. దైవికమైనటువంటి ప్రమాణం, నీతి విషయంలో దేవుని ప్రమాణం ఏంటి, ఇగో ఈ స్థాయిలో నేను ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఇది మోషే ద్వారా దేవుడిచ్చినటువంటి నిబంధనలో ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు, దేవుడికి ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటంటే, దేవుడు నీతి విషయంలో ఒక ప్రమాణాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇదిగో నువ్వు ఇది చేయకూడదు, అది చేయి, ఇది చేయకూడదు, ఇది చేయి, ఇక 6 రోజులు హాయిగా ఉండు, 7వ రోజు నువ్వు విశ్రాంతి తీసుకోవాలి. ఇట్లా నువ్వు వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, అబద్ధ సాక్ష్యం పోకూడదు, వేరే వాడిది ఏది కూడా నువ్వు ఆశ్రయించకూడదు. వీటన్నిటిలో కూడా ఒక ప్రమాణాలు, ప్రతి విషయంలో ఒక ప్రమాణాలను దేవుడు ఏర్పాటు చేయడం ఇష్టమైంది. అలాగే రెండోది, పాపానికి ఒక స్పష్టమైనటువంటి నిర్వచనం ఇక్కడ స్పష్టంగా. ఒక చోట అంటాడు కదా, పూర్వం పాపం అనగా ఏంటో తెలియని దినాలు కొన్ని ఉన్నాయి, అసలు పాపం అంటే ఏంటో తెలియని దినాలు. వాళ్ళు అలా నడుచుకున్నారు అప్పుడు. కానీ మోషేతో నిబంధన వచ్చేటప్పటికి ధర్మశాస్త్రం, ఆ నిబంధన అంటే ధర్మశాస్త్రం, ఈ నిబంధనలు వచ్చేటప్పటికి దేవుడు ఒక స్పష్టమైనటువంటి పాపం అంటే ఏంటనేది ఒక స్పష్టమైనటువంటి దాన్ని ఈ మనుషులకు చూపించడం దేవునికి ఇష్టమైంది. ఒకటి నీతి ప్రమాణం, నీతి అంటే ఏంటి, దేన్ని దేవుడు ఆశపడుతున్నాడు. రెండవది పాపం యొక్క నిర్వచనం, ఒక స్పష్టమైనటువంటి బాహ్య నిర్వచనాన్ని దేవుడు మనిషికి చూపించాలనుకున్నాడు. మూడవది, మనుషులందరికీ దేవుని ముందు వారి అపరాధాన్ని బహిర్గతం చేయాలనుకున్నాడు. అంటే మరి నాయన, మీ స్వభావం ఎలాంటిది, మీ బ్రతుకు ఎలాంటిది, మీరంతటి మీరు బతకలేరు, మీ బ్రతుకు ఏంటంటే పడిపోవటమే మీ జీవితం అనేది
మనిషిలో ఉన్నటువంటి ఆ స్వభావం ఎంత అల్పమైందో, ఎంత బలహీనమైందో దేవుడు చూపించాలనుకున్నాడు. చూపించాడు ఇక్కడ చాలా క్లారిటీగా. అలాగే ఇశ్రాయేలు దేశాన్ని ఇతర దేశాల ద్వారా పూర్తి అవినీతి నుండి కాపాడడానికి, ఇశ్రాయేలు దేశాన్ని ఇతర దేశాల నుంచి కాపాడడానికి, ఇదిగో అదే చెప్తాడు కదా, ఇదిగో మీరు ఇలాగ నాకు ఇష్టమైనటువంటి అనుగుణ్యంగా మీరు నడిస్తే మీ శత్రువులందరి నుంచి మిమ్మల్ని ఇబ్బంది లేకుండా మిమ్మల్ని కాపాడుతూ ఉంటాను అంటాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు ఈ కానాన్లోనికి వెళ్ళేటప్పుడు 40 సంవత్సరాలు అక్కడ తిరగడానికి కారణం ఏంటి? అడవిలోనే తిరగడానికి కారణం ఏంటి? దేవుని నిబంధన నుంచి వాళ్ళు తొలగిపోయారు. వాళ్ళు దేవునికి ఇష్టం కానీ ఇందులో దేవుడు నిబంధన చేసుకోవడంలో ఇది కూడా ఉంది. నేను మిమ్మల్ని విస్తరింపజేస్తాను, మీరు ఆ దేశాలని స్వాధీనపరచుకుంటారు. దేవుని నిబంధనలో ఇది కూడా ఉంది. చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నిటి వాళ్ళ మీద ఒక మంచి విజయాన్ని పొందుకొని వీళ్ళు నిలబడేటువంటి స్థాయిని దేవుడు ఇవ్వడానికి దేవుడు నిబంధన చేశాడు. అలాగే 5వది, ఎందుకు దేవుడు మోషేతో నిబంధన చేశాడంటే మనిషితో దేవుడు వ్యవహరించే 2 ప్రధాన మార్గాలను వివరించడానికి. 2 ప్రధాన మార్గాలు. ఏంటి మార్గాలు? చట్టం, దయ లేక కృప. చట్టం ప్రకారం లేకపోతే ఒక ధర్మశాస్త్రం ప్రకారం నీవు దీనికి ఇలాగ నీ అపరాధాలను బట్టో లేకపోతే నువ్వు చేసేటువంటి పనులు బట్టో నువ్వు పొందవలసినటువంటిది ఇది. కానీ దేవుడు కృప కలిగినవాడు. దేవుడు కృప కలిగినవాడు. నీవు దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు పశ్చాత్తాపడినప్పుడు, నీ అపరాధాలను ఒప్పుకున్నప్పుడు, నీ బలహీనతను నువ్వు తెలుసుకున్నప్పుడు దేవుడు కృప చూపించే దేవుడు. ఈ చట్టం దయ లేకపోతే కృప, ఈ చట్టం కృప లేకపోతే ధర్మశాస్త్రం కృప, ఈ 2 విషయాలకు ఉన్నటువంటి ఈ 2 విషయాల్లో ఉన్నటువంటి భావాన్ని స్పష్టం చేయడానికి కూడా దేవుడు మోషేతో నిబంధన చేసుకున్నాడు. తర్వాత 6వదిగా, ఇశ్రాయేలీలు ఆరాధనలో దేవుణ్ణి సంప్రదించగలిగేలా, పాపానికి తాత్కాలికంగా కప్పి ఉంచడానికి మరియు ఆయన వారి మధ్య నివసించడానికి. వాళ్ళకు ఉన్నటువంటి పాపపు బ్రతుకు, పాపపు స్వభావంతో ఉన్నారు మనుషులు. ఈ పాపపు స్వభావంలో నుంచి విడుదల పొంది దేవునితో సంచరించేటువంటి ఒక స్పష్టమైనటువంటి మంచి పరిశుద్ధమైనటువంటి జీవితం వాళ్ళ జీవితాల్లో నింపబడటం కోసం దేవుడు ఈ మోషేతో నిబంధన చేశాడు. అలాగే ధర్మశాస్త్రం ద్వారా ఎవరో నీతిమంతులు కాలేరని ప్రపంచానికి చూపించడానికి దయ మరియు విశ్వాసం ద్వారా మాత్రమే, లేక కృప విశ్వాసం ద్వారా మాత్రమే. అందువల్ల ఈ మోషేతో దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి నిబంధన, అబ్రహాముతో చేసిన నిబంధన మీరు గమనించండి, కొంచెం క్లుప్తంగా ఉంటుంది. ప్రాముఖ్యంగా వాగ్దానాలు, ఆశీర్వాదాల మీద ఆధారపడి ఉంటుంది అబ్రహాంతో అంతకుముందు చేసిన నిబంధన. ఈ మోషేతో నిబంధన చేసేటప్పటికి దేవుడు చాలా క్లారిటీలోకి వచ్చేసాడు. దేవుని చట్టం ఏంటి, మనిషి ఎలా నడుచుకుంటున్నాడు, ఎలా నడుచుకుంటే దేవుని కృపను పొందుకుంటాడు, ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా ఈ ధర్మశాస్త్రం అనేటువంటి నిబంధనని మోషే ద్వారా దేవుడు అనుగ్రహించి చాలా క్లారిటీగా, ఇదిగో మీరు ఇలా ఉంటే మీరు ఇలా బ్రతుకుతారు, మీరు ఇలా నడుచుకుంటే మీరు ఇలా ఉంటారు, మీరు ఈ నిబంధనకు అనుగుణ్యంగా మీరు బ్రతికితే శత్రు సైన్యాల నుంచి ఇతరుల నుంచి కూడా మీరు ఇబ్బందులు పడకుండా మీరు కాపాడబడతారు అన్నదాన్ని అక్కడ క్లారిటీ ఇచ్చాడు. కనుక అబ్రహాం నిబంధన అంతటితో అయిపోయిందా? అవజేసేసి ఇది వచ్చాడంటే కాదు. అబ్రహాం నిబంధన కూడా కొనసాగుతుంది. అవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. మోషేతో దేవుడు నిబంధన చేసినప్పుడు ఒట్టి రూల్సే పెట్టలే, ఆజ్ఞలే పెట్టలే. ప్రతిదానికి మీరు చచ్చిపోతారా, మిమ్మల్ని నాశనం చేసేస్తాను, మిమ్మల్ని నరికేస్తాను లేదా చంపేస్తాను అనలా దేవుడు. అందులో కూడా అబ్రహాంతో చేసినటువంటి విస్తరించబడటం, అభివృద్ధి పొందటం, సంతానం అభివృద్ధి పొందటం, దీనికి సంబంధించినటువంటి అభివృద్ధి సంబంధించినటువంటి ఆశీర్వాదాలకు సంబంధించినటువంటి వాగ్దానాలకు సంబంధించినటువంటి అబ్రహాముతో చేసిన నిబంధన కూడా కొనసాగుతుంది. దాంతో అది కూడా ఇందులో అటాచ్ అయింది. కనుక సమాంతరంగా నడుస్తున్నాయి. అబ్రహాము నిబంధన, మోషే నిబంధన 2 కూడా ఒకదాని వెంట ఒకటి నడుస్తున్నాయి. కనుక ఇందులో ఈ మోషే నిబంధనలో ఉన్నటువంటి పదాలు చూస్తే ఇంతకుముందు కూడా చెప్పాను నేను,
పాత నిబంధనలో ఉన్న ఇతర పదాల కంటే ఎక్కువ పదాలు ఉన్నాయి ఇందులో మోషే నిబంధనలో. ఈ పదాలను ధర్మశాస్త్రంలో 3 ప్రధాన విభాగాల క్రింద వర్గీకరించవచ్చు. మూడు విధానాలు ఉన్నాయి ఇందులో. ఈ మోషేతో చేసినటువంటి నిబంధనలో 3 రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. మొదటిది నైతికమైనటువంటి చట్టం. మనిషి మంచి బ్రతుకు ఎలా బ్రతకాలి, నైతికమైనటువంటి చట్టం ఇందులో ఉంది. దానికి ఉదాహరణగా మనం తీసుకోవాలంటే 10 ఆజ్ఞలు తీసుకోండి. మనిషికి సంబంధించి దేవుడికి సంబంధించి వాళ్ళు ఎలాగ ప్రవర్తిస్తారు, వాళ్ళ నీతివంతమైనటువంటి ప్రమాణాన్ని దేవుడు నిర్దేశించాడు. నీతిగా ఎలా బ్రతకాలి, దేవునికి ఇష్టంగా ఎలా బ్రతకాలి, మనుషులతో ఇష్టంగా ఎలా బ్రతకాలి. అందుకే ఈ 2 భాగాలు కూడా ఇందులో ఉంటాయి మనకి. దేవుడు మోషేతో చేసిన నిబంధనలో లేకపోతే ఈ ధర్మశాస్త్రంలో దేవుని పట్ల ఎలా నడుచుకోవాలి, రెండోది మనుషుల పట్ల ఎలా నడుచుకోవాలి. ఈ 10 ఆజ్ఞల్లో మనం తీసుకుంటే 2 ఉంటాయి. కనుక మోషేతో చేసిన నిబంధనలో ముఖ్యంగా 3 సంగతులు ఉన్నాయని చెప్పాను. మొదటిది ఏంటంటే నైతిక చట్టం, నైతికంగా మనిషి ఎలా బ్రతకాలి. రెండవది పౌర చట్టం, అంటే ఒకరికొకరు సామాజికంగా, నాగరికంగా, ఆర్థికంగా, వ్యక్తిగతంగా, చట్టపరంగా పరిపాలనలో ఒకరికొకరు ఎలా బతకాలి, ఒకరినొకరు ఎలా నడుచుకోవాలి. ఇది పౌర చట్టం. మూడవది వ్యక్తిగతంగా మరియు జాతీయంగా, వ్యక్తిగతంగా ఎలాంటి బ్రతుకు బతకాలి. వ్యక్తిగతంగా పాపం చేసినప్పుడు లేకపోతే దేవునికి ఇష్టంగా అన్నటువంటి రీతిగా జీవితం నడుచుకున్నప్పుడు ఎలాగో ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అందుకే అన్నీ చెప్పాడు. అర్చకత్వం లేకపోతే యాజకత్వం, అక్కడ కొంతమందిని లేవీల్ని యాజకుల్ని దేవుడు నియమించి ఇవన్నీ కూడా ఇక్కడే ఏర్పడినాయి. ఇవన్నీ కూడా లేవీలు ఏర్పడడం, యాజకులు ఏర్పడడం ఇవన్నీ కూడా ఇక్కడ మోషేతో చేసిన నిబంధన దగ్గర నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ ఎందుకు దేవుడు ఇవన్నీ ఏర్పాటు చేశాడంటే వ్యక్తిగతంగా ఇశ్రాయేలు ప్రజలు అన్యాచారాలకు పోకుండా, వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతకుండా దేవునికి ఇష్టలైనటువంటి వాళ్ళు ఎలా జీవించాలి అన్నదాన్ని ఈ 3 విషయాలు కూడా నైతికమైనటువంటి చట్టం, పౌర చట్టం, అలాగే వ్యక్తిగతమైనటువంటి దేవునికి ఇష్టమైనటువంటి నైతికమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండేటువంటి విధానం, ఇవన్నీ కూడా ఈ యొక్క మోషేతో చేసిన ఒడంబడికలో లేకపోతే నిబంధనలో దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఇక ఇందులో ఉన్నటువంటి వాగ్దానాలను మనం గమనించినట్లయితే ఆశీర్వాదం వాగ్దానాలు కూడా ఇందులో ఉన్నాయి. ఎందుకు నేను చెప్పాను కదా, అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానాలు వాగ్దానాలకు సంబంధించినటువంటి అబ్రహాముతో చేసినటువంటి నిబంధన కూడా ఈ మోషే నిబంధన నుంచి కొనసాగుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఎప్పుడు మారనివాడు. ఆయన గంటకొక దేవుడు వస్తే గంటకొక పరిపాలకులు వస్తారు మనకి. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయాలు వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపించుకుంటారు. దేవుడు అలా కాదు కదా. వేరువేరు వ్యక్తులతో వేరువేరు చోట్ల దేవుడు నిబంధన చేసినప్పటికీ కూడా అదే దేవుడు, ఒకే లక్షణాలు కలిగినటువంటి దేవుడు. కనుక ఆ వాగ్దాన ఫలాలు ఇందులో కూడా ఫలిస్తూ ఉంటాయి, కొనసాగుతూ ఉంటుంది. అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానాలు, అబ్రహాముతో చేసినటువంటి నిబంధనలు మోషే దగ్గర నుంచి కూడా కొనసాగుతూ ఉన్నాయి. అయితే జస్ట్ కొంచెం డిఫరెంట్ అవుతుంది. డిఫరెన్స్ ఏంటంటే మోషే దగ్గరకు వచ్చేసరికి, మోషే ఒడంబడికలు వచ్చేప్పటికి ప్రధానంగా ఈ ఆశీర్వాదాలు స్వీకరించడానికి అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, ఇదిగో అబ్రహాం, నువ్వు నా మాట నువ్వు వెళితే ఆశీర్వదించబడతావు అని చెప్పాడు. దగ్గర ఇంకా పని కట్టుకొని నువ్వు వెళ్ళకపోతే నిన్ను నాశనం చేస్తాను అని అనలా దేవుడు. అక్కడ అంత అలాంటి విధానం చెప్పలేం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ప్రజలు తిరుగుతేటలు పెరిగిపోయినాయి. జనాలు వాళ్ళ మైండ్ సెట్ మారిపోయింది. ఇక వాళ్ళకు లోకంలో ఉన్నటువంటి అనేకమంది వాటిని చూడటం, దేవుడినే చూడటం అనేసి అనేకమైన వాటిని చూస్తున్నారు. అందుకే ఈ నిబంధనలోకి వచ్చేటప్పటికి మనం గమనించింది ఏంటంటే, ఇక్కడ దేవుడు ఆశీర్వదించే దేవుడు వాగ్దానాలు ఇచ్చినటువంటి దేవుడు, వెరీ గుడ్. కానీ ఈ వాగ్దానాలు పొందుకోవడానికి, ఈ ఆశీర్వాదాలు పొందుకోవడానికి కొన్ని షరతులు కూడా ఉంటాయి. వాగ్దానాలు, ఆశీర్వాదాలు అందరి కోసం, లోకంలో ఉన్న అందరి కోసం, ఈ భూలోకంలో ఉన్న అందరి కోసం దేవుడు ఇచ్చిన వాగ్దానాలు బైబిల్లో. కానీ ఆ వాగ్దానాలు పొందుకోవడానికి కొన్ని షరతులు ఉంటాయి. విశ్వాసం ఉండాలను, పరిశుద్ధత ఉండాలను, దేవునికి ఇష్టంగా నడుచుకోవాలను,
పాపానికి దూరంగా ఉండాలను, సాతాను చేతుల్లో బందీలు ఉండకూడదను కొన్ని ఉంటాయి, ఎన్ని షరతులు ఉంటాయి. వాటిని ఆ క్లారిటీ ఇందులో ఉంది. మోషేకి ఇచ్చినటువంటి వాడు నిబంధన అది. అందువల్ల ఫస్ట్లో దేవుడిచ్చినటువంటి వాగ్దానాల్లో, ఫస్ట్లో దేవుడిచ్చినటువంటి నిబంధనలలో మనం చూస్తే నిర్దిష్టమైనటువంటి శాపాలు కానీ లేకపోతే అది కూడా లేవు. కానీ తర్వాత మీరు ద్వితీయోపదేశకాండంలోకి రండి. ఇదిగో నేను మిమ్మల్ని ఇలా ఆశీర్వదిస్తాను అంటూ నేను అక్కడ ఏమంటాడంటే, ఒకవేళ మీ మనస్సు మదించి మీరు కానీ ఇవన్నీ మా బాహుబలం వలన, మా శక్తి వలన మేము పొందుకున్నామని మీరు ఒకవేళ అక్కడ ఏమైనా విర్రవీగితే మళ్ళీ మీరు ఎన్ని శాపాలు పొందుతారు అంటాడు అక్కడ. అది మళ్ళీ దానికి వెనకాల ఈ క్లారిటీ కనపడుతుంది ఇక్కడ. మోషేతో చేసిన నిబంధనలో దేవుడు ఒక క్లారిటీలో పోతాడు. మనిషికి విపులీకరణ ఇచ్చినటువంటి దేవుడు కోరుకుంటున్నటువంటి దాన్ని క్లారిటీగా దేవుడు ఇస్తాడు. విశ్వాసము, ఇక్కడ చక్కని పదం వాడారు, విశ్వాస విధేయత అనేవి చట్టపరమైన విధేయతతో భర్తీ చేయబడింది. ఒక చట్టంలోనికి, ఒక ధర్మశాస్త్రంలోనికి దేవుడు తీసుకొచ్చాడు. వాటిని కొన్ని పెట్టేశాడు, ఒక రూల్స్ పెట్టాడు, ఒక పద్ధతి పెట్టాడు. అంతకుముందు దేవుడు మామూలుగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు కొన్ని చట్టం చేశాడు. మోషే దగ్గర నుంచి, మోషేతో చేసినటువంటి ఒడంబడిక దగ్గర నుంచి, ఒప్పందాల దగ్గర నుంచి దేవుడు మనిషి కోసం కొన్ని నియమాలు, కొన్ని ఏర్పాట్లు, చక్కగా క్లారిటీ ఉంది. మనిషి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి, దేవుని వాగ్దాన ఫలాలు పొందుకోవడానికి ఎట్లా బ్రతికితే దేవుడు ఇష్టపడతాడు క్లారిటీ ఇచ్చాడు దేవుడు. అంత మాత్రమే కాదు, ఒకవేళ అలా నడుచుకోకపోతే ఏమి నష్టపోతాడో కూడా ఇచ్చాడు. అదనమాట ఇక్కడ వచ్చేటప్పటికి మనకు అర్థమైంది. ఇశ్రాయేలీలు ప్రభువు చెప్పినదంతా చేస్తామని ప్రగల్భాలు పలికారు. మరి విశ్వాసం నుండి తమను తాము ధర్మశాస్త్రమును క్రియారూపంలోకి మార్చారు. అది అయితే కొన్నాళ్ళు ఫస్ట్లో బాగానే ఉన్నాయి. కానీ వెళ్ళే కొలది దేవుడిని లోకు చేయటం మొదలెట్టారు ఇశ్రాయేలు ప్రజలు. దేవుడిని లోకు చేశారు. ఎలా లోకు చేశారు? ధర్మశాస్త్రాన్ని క్రియారూపంలోకి మార్చేశారు వాళ్ళు. క్రియారూపంలోకి ఎవడన్నా అబద్ధం ఆడాడు అనుకోండి, ఒక పావురాన్ని తీసుకొచ్చి బలి ఇవ్వండి అని ఉంది ఇక్కడ. జస్ట్ దేవుడు ఏంటంటే కొన్ని ఇలాగన్నా వాళ్ళు ఒక చట్ట పరిధిలోకి వస్తే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారని వాడు ఏం చేస్తున్నాడు, ఆల్రెడీ 2 పావురాలు కొనుక్కొని అబద్ధం ఆడుతున్నాడు. నువ్వు దొంగతనం చేస్తే ఒక దూడని బలి ఇవ్వమని ఉందనుకోండి, వాడేం చేస్తున్నాడు, 2 దూడలు దొంగతనం చేసి ఒక దూడను తెచ్చి బలిస్తున్నాడు. అంటే దేవుడు చేసినటువంటి నిబంధనలలో ఉన్నటువంటి వాటి విషయాల్లో కూడా వాడు లోకు పట్టుకొని మనుషులు. దేవుడు మందిరాన్ని ఇచ్చాడు. మందిరం లోపల నేను ఉంటాను, మందిరం మీద నా కళ్ళు ఉంటాయి, లోపల నా సన్నిధి ఉంటుంది, నా మహిమ ఉంటుంది అని దేవుడు చక్కగా, ఇదిగో మీరు అక్కడికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు నేను ఇలా చేస్తాను, అలా చేస్తానని ఒక చక్కని క్లారిటీ దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. దాన్ని కూడా లోకు తీసుకున్నారు వాళ్ళు. అదే ఇర్మియా గ్రంథంలో అంటాడు కదా, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ దేవుని మందిరంలోకి వెళ్ళి ఇర్మియా గారు ఒక టైం వచ్చినప్పుడు ప్రకటన చేస్తాడు. అక్కడ ఏమని ప్రకటన చేస్తాడు, ఇది దేవుని మందిరం అని మోసపు మాటలు పలకండి అంటాడు. అది దేవుని మందిరమే. అది వాళ్ళు ఆరాధన చేసేది దేవుని మందిరంలోనే. ఆ మందిరంలోకి ఇర్మియా వచ్చి అంటాడంటే ఇది దేవుని మందిరం అని మోసపు మాటలు పలకండి అంటాడు. వాళ్ళకి ఎంత ఒళ్ళు మండుద్ది. మేము దేవుడి మందిరంలో ప్రార్థన చేస్తుంటే మోసపు మాటలు అంటున్నావేంటే, దానికి క్లారిటీ ఇచ్చాడు అక్కడ. ఇదిగో మీకు ఇష్టం వచ్చినట్లు జాగ్రత్తం చేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, దొంగతనం చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు, అన్నీ చేసేసి దేవుని మందిరంలోకి వచ్చి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే మేము ఎన్ని విడుదల పొందేస్తున్నాం, ఇట్లన్నిట్లో దేవుడు క్షమిస్తున్నాడు అని అనుకుంటున్నారు మీరు. అందుకోసం ఆ దేవుని మందిరం అంటే మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి మందిరంలోకి వచ్చి ఇది దేవుని మందిరం అనుకోని, దేవుడా నీ మందిరంలోకి వచ్చి క్షమిస్తానన్నావు, ఒప్పందం చేసావు, ఒడంబడిక చేసావు, నిబంధన చేసావు కనుక నువ్వు క్షమించేస్తావు అని చెప్పి కళ్ళు మూసుకొని వెళ్ళిపోవటమా, మళ్ళీ ఎలా ప్రవర్తించడమా. ఇప్పుడు కూడా చాలామంది అలా ఉన్నారు. ఇప్పుడు కూడా సంఘాల్లో 3 మంది ఆదివారం వచ్చినప్పుడు చాలా పశ్చాత్తాపడతారు మందిరంలో. కొంతమంది చూస్తున్నాను మా సంఘాల్లో కూడా, కొంతమందిని మా సహోదరులు కూడా కొంతమంది ఉన్నారు. ఒక సహోదరుడు ఉన్నాడు, చక్కగా పాటలు పాడతాడు, చాలా బాగా ప్రార్థన చేస్తాడు, చాలా పరిశీలన చేస్తాడు, వారం అంతా తాగుతాడు.
అతను ఎలా మార్చాలో ఎన్నోసార్లు మాట్లాడాం, ఎన్ని చేసాం. నాకు ఇప్పుడు కూడా ఇవాళ కూడా పాట పాడాడు, ఇవాళ కూడా ప్రార్థన కూడా చేశాడు మందిరంలో. మొదటి ఉంచున్నాడు మాకు. ఎంత ధైర్యంగా, మళ్ళీ అందరికీ తెలుసు, ఊళ్ళో అందరికీ తెలుసు. ఇలా తాగుతాడు, రోజు వెళ్తాడు ఆ మందు కొట్టు దగ్గర, బయట నుంచొని మందు తీసుకొని తాగుతాడు, వస్తాడు, మళ్ళీ ప్రార్థన మాండు, మందిరంలోకి వస్తాడు, ప్రార్థన చేస్తాడు. పాటలు పాడి మరి మేము పాట, నువ్వు తాగుతున్నావు పాట ఎందుకు రా బాబని మనం అనలేంగా, మనం నువ్వు ప్రార్థన చేయక అనలేంగా మనం. ఇప్పుడు అతనిలో ఏమైనా మార్పు వస్తుంది అనుకుంటా, కానీ నేను అనుకుంటా అతనిలో ఏమనిపిస్తుంది అంటే, నేను మందిరంలోకి వచ్చాను, ఇప్పుడు వరకు చేసిన దేవుడు క్షమించేస్తాడు అనుకుంటారు. ఇశ్రాయేలు ప్రజల సిస్టమ్ అలా మారిపోయింది. ఇశ్రాయేలు ప్రజల సిస్టమ్ అలా మారిపోయింది. ధర్మశాస్త్రాన్ని క్రియారూపకంగా మార్చేసుకున్నారు వాళ్ళు, క్రియారూపకంగా మార్చేసుకున్నారు. దేవుడు ఒడంబడికని వాళ్ళకు లోకుగా తీసేసుకున్నారు. రైట్. మొత్తం మీద మోషే ద్వారా దేవుడు ఇచ్చినటువంటి ఒడంబడికలో సారాంశం ఏంటంటే 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు మనం చూస్తే దేవునితో సంబంధం గురించి, మనిషితో సంబంధం, ఈ 2 ముఖ్యమైన పాయింట్లు ఉన్నాయి అందులో. దేవునితో సంబంధంలోనేమో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి ఎందే కానీ భూమి కింద నీళ్ళ ఎందే కానీ ఉండు, దేని రూపమునైనా నువ్వు విగ్రహమునైనా నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిలు పడకూడదు, వాటిని పూజింపకూడదు, నీ దేవుడే నీ యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఉంచడానికి ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకోను. ఇవన్నీ దేవునికి సంబంధించినటువంటి ఒడంబడిక, నిబంధన. రెండవది మనిషికి సంబంధించినవి. నీ దేవుడే నీ యెహోవా నీకు అనుగ్రహించి దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రి నీ తల్లిని సన్మానించము, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనా అతని దాసునైనా అతని దాసినైనా అతని ఎద్దునైనా అతని గాడిదనైనా నీ పొరుగువాని దగ్గర దేన్నైనా ఆశింపకూడదు. ఇవన్నీ నేను కనుక ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, దేవునితో ఉండేటువంటి సంబంధం, తోటి మనుషులతో, నీ జీవితంలో తోటి మనుషులతో నీవు ఉండాల్సినటువంటి సంబంధం. ఈ 2 విషయాల గురించి కూడా క్లారిటీగా ఉంది ఇందులో. అలాగే ముఖ్యంగా మోషే నిబంధనలో ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే విధేయత అనే దాని గురించి ఎక్కువ దేవుడు క్లారిటీగా ఇచ్చుకుంటాడు. ఆవిడ ఈ ఆజ్ఞలన్నిటికీ, ఈ 10 ఆజ్ఞలు కానీ ఇంకా బోర్డు అని ఆజ్ఞలు ఇచ్చాడు. బోర్డు విషయాలు ఉన్నాయి. మనం అక్కడ చదువుతుంటే ఎంత క్లారిటీగా ప్రతి విషయం గురించి. అసలు మీరు లేవీకాండం, ముఖ్యంగా ద్వితీయోపదేశకాండం చదవండి. అసలు వరుసగా నెమ్మదిగా చదువుకుంటే వెళ్ళండి. ఎంత క్లారిటీగా చట్టాన్ని దేవుడు ఎంత చక్కగా క్లారిటీగా వాళ్ళకి అన్ని విషయాలు ఎలా నడుచుకోవాలో ఇంత క్లారిటీగా ఇచ్చాడు దేవుడు. విధేయత దాన్ని ప్రాముఖ్యంగా తీసుకున్నాడు దేవుడు. విధేయత ఉండాలి. విధేయులైండి మీరు ఆజ్ఞల చొప్పున నడుచుకుంటే ఆశీర్వాదం ఉంటుంది, అవిధేయులైతే మీకు శాపం అవుతుంది. అంతే. చూడండి, ఒక మాట చూద్దాం. లేదా ద్వితీయోపదేశకాండం, నేనేం బైబిల్ తీయట్లేదు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుతున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించి మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినని ఎడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించే మార్గమును విడిచి మీరు ఎరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. అది అంత క్లియర్గా దేవుడు ఏది దేవునికి ఇష్టం, ఏది దేవునికి ఇష్టం కాదు. ఇలా విధేయతగా నడుచుకుంటే ఏ ఆశీర్వాదం దొరుకుతుంది, నడుచుకోకపోతే ఏం శాపం అవుతుంది. క్లియర్ కట్గా మోషే యొక్క ఒడంబడికలో దేవుడు మాట్లాడాడు ఈ నిబంధనలో. కనుక మూడవది ప్రేమ అంటున్నాడు. ఈ విధమైన విధేయత ప్రభువు పట్ల ప్రేమ హృదయం నుండి మాత్రమే ఉత్పన్నమవుతుంది. ప్రేమపూర్వక విధేయత నుండి దేవుని ఆజ్ఞలను దూరంగా ఉంచగలిగిన హృదయం ఇశ్రాయేలీయులకు అందుబాటులో లేదు. ఎందుకంటే వారు హృదయాల్లో పనిచేస్తున్న పాపపు చట్టం. దేవునికి విధేయత చూపడానికి వారికి నూతన హృదయం మరియు నూతన ఆత్మ అవసరం. కనుక వాళ్ళు లోబడాలంటే వాళ్ళకి నూతనమైనటువంటి హృదయం, నూతనమైనటువంటి ఆత్మ ఉండాలి. కనుక ఈ ప్రతి నిబంధనలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి నిబంధనలో కూడా వాగ్దానాలు ఉంటాయి. అంటే వాగ్దానాల్లోనే 2 రకాలు ఉంటాయి. ఆశీర్వాదాలు ఉంటాయి,
ఇది కూడా వాగ్దానంతో కూడింది అన్నట్టు. శాపమైనా సరే నువ్వు అలా నడుచుకోకపోతే నీకు శాపం, నడుచుకుంటే నీకు ఆశీర్వాదమే. ఆ రెండిట్లో అందులో ఉంటుంది. అలాగే ప్రతి నిబంధనలో కూడా రక్తం చిందించడం ఉంటుందని మనం చూస్తున్నాం. కనుక నిబంధన రక్తం. మోషే ఒడంబడికలో బలిని గురించి చాలా వివరణాత్మకంగా ఉంది. కనుక కొన్నిసార్లు శరీరాన్ని బలిపీఠం మీద కాల్చేవాళ్ళు, లేకపోతే శిబిరం వెలుపులు కాల్చేవాళ్ళు. ఇతర సందర్భాల్లో అర్పించే వ్యక్తి బలి యొక్క శరీర భాగాలను పంచుకునేవారు. ఈ అవసరాలు యేసు యొక్క శరీరం యొక్క త్యాగాల్లో వాటిని నెరవేర్పుని చూస్తాము. కనుక అది కూడా మన క్లారిటీ కనపడింది. బలి అర్పించడం అనేది, లేకపోతే ప్రత్యక్ష గుడారంలో దేవుని సన్నిధానంలో ఎలాగున దేనికి ఏది బలి అర్పించాలి అని క్లారిటీగా, అంటే బలి అర్పించడం లేక రక్తం చిందించడం అనేది ప్రతి ఒడంబడికలో ఒక ముఖ్యమైన భాగం. అది నేను మీతో అన్నాను. ప్రతి ఒడంబడికలో ముఖ్యమైన భాగం. ఫస్ట్ నుంచి దేవుడు ఇదే చేస్తున్నాడు. ఏదేను నిబంధనలో ఆదాముకి ఆపరేషన్ చేసి దేవుడు అవామం తీసాడు, రక్తం కార్చాడు. తర్వాత ఆదాము వాళ్ళతో చేసిన నిబంధనలో జంతువుల్ని కోసి వారి చర్మాలతో వాళ్ళకి వస్త్రాలు దేవుడిచ్చాడు. అట్లా ఇక్కడ కూడా ఈ మోషేతో చేసిన నిబంధనలలో కూడా బలులు అర్పించడం, ఎలాగున్న వాళ్ళు దేనికి ఏ బలి అర్పించాలి, ఈ విషయాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఈ మోషే నిబంధన బలి రక్తాన్ని ఎలా నిర్వహించాలో దేవుడు చాలా కఠినంగా చెప్పాడు. కొన్నిసార్లు ఇది గుడారాల అలంకరణపై, తరచుగా ఇత్తడి బలిపీఠంపై చల్లబడుతుంది. ప్రాయశ్చిత్తం రోజున దాన్ని తెర లోపలికి తీసుకొచ్చి కరుణాపీఠంపై చల్లారు. ఈ ఆధారాలు యేసు రక్తంలో నెరవేరుతాయి. అందువల్ల ఈ మొదటి నిబంధనలో ఈ అర్పణలన్నీ ఉన్నాయి. వాళ్ళు రక్తం కార్చడం, ఆ రక్తాన్ని లోపల చిందించడం, బలిపీఠం మీద చిందించడం, ఇవన్నీ కూడా రక్తం అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయంగా దేవుడు ఆ మోషేతో చేసిన నిబంధనలో పెట్టాడు దేవుడు. ఇంక మొత్తం మీద ఇందులో 5 రకాలైన అర్పణలు ఉన్నాయి. దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. ఇందులో కొన్ని నిర్బంధం బలవంతంగా, ఇవి పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి ఉందనుకోండి, అది నిర్బంధం. వాళ్ళు పాపం చేస్తే తప్పనిసరిగా వాళ్ళు బలి అర్పించాలి, వాళ్ళు అపరాధం చేస్తే వాళ్ళు తప్పనిసరిగా బలి అర్పించాలి. ఈ దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి అనేది స్వచ్ఛందమైనటువంటి సమర్పణకు గుర్తుగా దేవుడు ఆ బలులు పెట్టాడు. ఇందులో కూడా ఈ బలులు అర్పించడంలో కూడా దేవుడు ఇన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు పెట్టాడు. ఇక తర్వాత నిబంధనలో మధ్యవర్తి ఉంటారు అనేదాన్ని కొనసాగించడానికి మధ్యవర్తులు ఉంటారు. మోషే నిబంధనలో దేవుడు అక్కడ ఏం చేశాడంటే ఒక సేవకత్వాన్ని, యాజకత్వాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ముఖ్యంగా మొట్టమొదట 2 వ్యక్తులతో ఇది స్థాపించబడింది. వారు అందరి పక్షమును బలి అర్పించాలి. ఒకటి మోషే లేవీ తెగకు చెందినవాడు. ప్రజలకు రాజుగా మరియు ఒడంబడిక పదాలకు మధ్యవర్తిగా వ్యవహరించాడు. మరియు ఇశ్రాయేలీయుల ధర్మశాస్త్రాన్ని అందించే మధ్యవర్తి. కనుక మోషే ముఖ్యమైనటువంటి మధ్యవర్తిగా, దేవునికి మానవులకి మధ్యమైనటువంటి ఒక యాజకుడిలాగా, ఒక అర్చకత్వం చేసినటువంటి యాజకుడిగా లాగా కూడా మోషే ఉన్నాడు. రెండోది అహరోను లేవీ తెగకు చెందినవాడు, ప్రజలకు యాజకుడు. నిబంధన రక్తానికి మధ్యవర్తిగా వ్యవహరించాడు. దేవుడు మరియు ఇశ్రాయేలీయుల మధ్య ప్రాయశ్చిత్త మధ్యవర్తి. ఇతని వంశస్థులు ఇశ్రాయేలుకు ప్రధాన యాజకులు అయ్యారు. కనుక అహరోను కూడా మనం చూసుకుంటే, తర్వాత అహరోను మొట్టమొదటి ప్రధాన యాజకుడిలాగా, అంటే మోషే ఒక నాయకుడిలాగానే మనం చూస్తాం అక్కడ. కనుక అహరోను మొదటి ప్రధాన యాజకుడిలాగా అక్కడ కార్యాలు నిర్వర్తిస్తున్నాడు. తర్వాత ఇతని వంశం వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలకి యాజకత్వం చేసేటువంటి వాళ్ళుగా నడిపించబడ్డారు. తర్వాత లేవీయులు. ఇశ్రాయేలు యాజక ధర్మంలో విఫలమైనందున దేవుడు తన ముందు పరిచర్య చేయడానికి లేవీ గోత్రాన్ని ఎంచుకున్నాడు. లేవీ ఖండంలో ప్రధానంగా వారి యాజక విధులను వివరించాడు. లేవీల యాజకత్వమును క్రీస్తులని విశ్వాసులందరి యాజకత్వాన్ని సూచిస్తుంది. కనుక మోషేతో చేసిన నిబంధనలో ఈ భాగం కూడా ఉంది. ఒక దేవుడు ఈ భాగం కూడా పెట్టాడు. వాగ్దానాలున్నాయి, శాపాలున్నాయి, ఆశీర్వాదాలున్నాయి. ఎలాగ నడుచుకోవాలి, ఎలా నడుచుకోకూడదు, ఏం నడుచుకుంటే ఏమవుతుంది, ఏం నడుచుకుంటే ఏం రాదా ఉంది. అలాగే కొనసాగింపు కోసం ఒక యాజక ధర్మాన్ని దేవుడు అక్కడి నుంచి ఈ మోషేతో చేసినటువంటి ఒడంబడికలో నుంచే దేవుడు తీసుకొచ్చాడు.
అలాగే ఒక మందిరం యొక్క రూపాన్ని అక్కడి నుంచి దేవుడు ఏర్పాటు చేయడం మనం చూస్తున్నాం. ప్రత్యక్ష గుడారం కానీ, ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలం కానీ, పరిశుద్ధ స్థలం కానీ, ఎలాగున ఎక్కడ దేవుని సన్నిధి యొక్క ప్రత్యక్షతను మనుషులు ఎలాగ అర్థం చేసుకోవాలి అన్నదాన్ని ఈ ఒడంబడి మోషే దగ్గర నుంచి దేవుడు ఒక క్రమాన్ని, ఒక సిస్టమ్ను దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక అతి పరిశుద్ధ స్థలం మనం చూస్తే ఈ లోపల గది దేవుని అసలు నివాస స్థలం. అక్కడ కరుణాపీఠం ఇవన్నీ కూడా ఉంటాయి. దేవుడి మహిమ నివసించే స్థలం. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే గొప్ప ప్రాయశ్చిత్త బలి రోజున ఈయనలోకి ప్రవేశిస్తాడు. అంత ప్రాముఖ్యమైనటువంటి స్థలం అతి పరిశుద్ధ స్థలం. తర్వాత పరిశుద్ధమైన స్థలం, ఈ రెండవ గది అన్నిటికన్నా పరిశుద్ధమైన స్థలం. దీని నుండి ఒక తెరతో వేరు చేయబడింది. అహరోను ఇంటి వారు ప్రతిరోజు ఈ స్థలంలో పరిచర్య చేస్తారు. మూడవది ఆవరణ. ఈ ప్రాంతం పవిత్ర స్థలం మరియు అతి పవిత్ర స్థలం చుట్టూ ఒక తెరతో చుట్టబడి ఉంది. ఇది ఇత్తడి బలిపీఠం మరియు గంగాళం, రక్తం మరియు నీటితో కర్మశుద్ధి చేసే స్థలాలను కలిగి ఉంది. లేవీల యాజకత్వం ఇక్కడ రోజువారీ బలులు మరియు ఇతర ప్రక్షాళనను నిర్వహిస్తుంది. వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా చేస్తారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. మోషే నిబంధనలో ఏమున్నాయి అన్నదానికి ఇప్పుడు చెప్తున్నాం మనం. మోషే నిబంధనలో యాజకత్వం అనేటువంటి ఒక సిస్టమ్ అని కూడా దేవుడు అక్కడ చక్కగా ఏర్పాటు చేశాడు. ఇక తర్వాత మనం చివరిగా మనం చూస్తే ఇందులో ఉన్నటువంటి ముద్ర, ప్రతి నిబంధనలో కూడా ఒక ముద్ర దేవుడు ఏర్పాటు చేస్తాడు. మోషే ఒడంబడి యొక్క ముద్ర ఏదో ఒక గుర్తు చూపిస్తాడు దేవుడు అక్కడ. ఒక జ్ఞాపకం, పలానా నిబంధన అనగానే ఇది గుర్తవుతుంది. అబ్రహాం నిబంధన అనగానే సున్నతి గుర్తవుతుంది. ఇంకో నోహ నిబంధన అనగానే అందులోంచి వాళ్ళు జలప్రళయంలోంచి వాళ్ళు ఎలాగ విడుదల పొందారో, దేవుడు ఎలాగ వాళ్ళతో ఒప్పందం చేసుకున్నాడు, ఇది కనపడదు. ఇట్లా ఈ మోషేతో చేసిన నిబంధనలో మనకు కనపడేది ఏంటంటే సబ్బాతు రోజు, అంటే విశ్రాంతి దినం అనే దాన్ని ఒక ప్రత్యేకంగా దేవుడు ఒక జ్ఞాపకం, ఒక సిస్టమ్ ఏర్పాటు చేశాడు అక్కడ. కనుక మోషే ఒడంబడిక యొక్క ముద్ర కొత్త ఒడంబడికలో దాని నెరవేర్పు కనుగొనే మార్గం. ఆదాము నుండి మోషే వరకు విశ్రాంతి దినాన్ని పాటించిన ప్రస్తావన లేదు. విశ్రాంతి దినం పాటించడం అనేది సీనాయి పర్వతం వద్ద ఇవ్వబడిన 4వ ఆజ్ఞ. వారపు విశ్రాంతి దినంతో పాటు ఇశ్రాయేలీయులకు ప్రత్యేక విశ్రాంతి దినాలు ఇవ్వబడ్డాయి. పరిశుద్ధ దినాలు, పస్కా పండుగలు, పెంతుకొస్తు మరియు గుడార పండుగలు. వాగ్దాన భూమిని ప్రభావితం చేసే విశ్రాంతి దిన సంవత్సరాలు కూడా ఉన్నాయి. ప్రతి 7వ సంవత్సరం మరియు ప్రతి 50వ సంవత్సరం భూమికి విశ్రాంతిని ఇవ్వాలి. ఇలాగ చాలా సిస్టమ్స్ పెట్టాడు దేవుడికి. శనివారం విశ్రాంతి దినం మాత్రమే కాకుండా 7వ సంవత్సరం 50వ సంవత్సరం భూమికి విశ్రాంతిని ఇవ్వాలని ఇవన్నీ కూడా పెట్టాడు. కనుక బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఇశ్రాయేలు ప్రభు యొక్క సబ్బాతు దినాలను పాటించడం విఫలమైనందున బబులోను చెరకు వెళ్ళారని దేవుని గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో రాసిందంట. దాన్ని అంత ఖచ్చితంగా తీసుకున్నాడు దేవుడు. విశ్రాంతి దినాన్ని వాళ్ళు ఖచ్చితంగా పాటించాలి అనేదాన్ని మోషేతో చేసిన ఒడంబడికలు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి క్రొత్త నిబంధనలో విశ్రాంతి దినం క్రీస్తులో నెరవేరింది. క్రొత్త నిబంధనకు వచ్చేప్పటికి కొత్త ఒడంబడిక ఇక తర్వాత మనం చూస్తాం చివరిలో. క్రొత్త నిబంధన ఒడంబడిక యేసు ప్రభు చేసినటువంటి నిబంధన, దాని గురించి మనం ధ్యానం చేసేటప్పుడు ఈ పాయింట్లు వస్తాయి. అప్పుడు క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి మోషే ఒడంబడిక విశ్రాంతి దినం పాటించాల్సిన బాధ్యత లేదు. కొత్త నిబంధన నుండి కింది వాస్తవాలు అంటే సబ్బాత్ అనేది మనిషి కోసం చేయబడిందని మరియు మనిషి సబ్బాత్ కోసం కాదు అని యేసు చెప్పాడు. యేసు ప్రభు సబ్బాత్ కూడా ప్రభు, విశ్రాంతి దినానికి ప్రభు ఆయన. కనుక నిజమైన విశ్రాంతిగా వెళ్ళినటువంటి వ్యక్తి యేసు ప్రభు. పవిత్ర దినాలు, అమావాస్య మరియు సబ్బాత్ రోజులు రాబోయే వాటి యొక్క నీడ మాత్రమేనని ప్రభు చెప్పాడు. సబ్బాతుకు సంబంధించిన 4వ ఆజ్ఞ మినహా మోషే ఒడంబడిక యొక్క అన్ని నైతిక ఆజ్ఞలు కొత్త నిబంధనలో పునరావృతం చేయబడ్డాయి మరియు ఆమోదించబడ్డాయి. కనుక ఈ విశ్రాంతి దినానికి సంబంధించిన విషయం కాకుండా మిగిలినటువంటి దేవుడు రాసినటువంటి మానవ నైతిక జీవితానికి సంబంధించిన విషయాలన్నీ కూడా కొత్త నిబంధన కూడా సమర్థిస్తుంది. లేకపోతే పాత నిబంధనలు మనం ఈ బైబిల్లో అది కూడా ఎందుకు ఉంచుతారు? ధర్మశాస్త్రం కొట్టువేయబడిందా? ధర్మశాస్త్రం మొత్తం తీసేద్దాం? ధర్మశాస్త్రం కొట్టువేయబడలే, తీసేయలే. కొన్నిటిని అప్పటి నిబంధనలో ఉన్నటువంటి కొన్నిటిని యేసు ప్రభు పరిపూర్ణం చేసుకున్నాడు. పరిపూర్ణం చేశాడు ఆయన శిలువ ద్వారా, ఆయన మరణం ద్వారా. అందులో ఇదొకటి. మోషే ఒడంబడికలో ఉన్నటువంటి బలమైనటువంటి ముద్ర ఏంటంటే విశ్రాంతి దినం. దాన్ని చాలా సిన్సియర్గా తీసుకున్నాడు దేవుడు పాత నిబంధనలో. విశ్రాంతి దినం గురించి, విశ్రాంతి దినం పాటించిన వాళ్ళ గురించి, వీటి గురించి.
నెహెమీయా గ్రంథం, ఎజ్రా గ్రంథం, ఇలా చాలాట్లు మీరు తీసుకుంటే అందులో చాలా స్పష్టంగా మనకు గమనిస్తాం. కానీ యేసుప్రభు దగ్గరకు వచ్చేటప్పటికి వాటి నెరవేర్పు, ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి నెరవేర్పు ఇందులో మనకి కలిగింది. క్రీస్తులో విశ్వాసి తన సొంత పనులకు స్వస్తి పలికి క్రీస్తు పూర్తి చేసిన పనిలో నిమగ్నం ఏంటాడు. ఇది ఒక రోజుతో జరిగే పని కాదు. ఒక వచనం చదువుదాం, హెబ్రీ 4. హెబ్రీ 4:9-11. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించను. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి జాగ్రత్త పడదాం. ఈ విశ్రాంతి దినాల రోజుగా రేపు మనం ఒక ప్రత్యేకమైనటువంటి విశ్రాంతిలో దేవుని రాజ్యం యొక్క కార్యాల్లో మనం పాలు పంపులు పొందుతాం. ఓకే, ఇది మోషేతో దేవుడు చేసినటువంటి ఒడంబడిక. అంతకుముందు ఉన్నటువంటి 4 ఒడంబడికల కన్నా వెళ్ళే కొలది కూడా దేవుడు ఇంకా మనిషికి దగ్గర అయిపోవాలని, మనిషి తనకు అనుగుణ్యమైనటువంటి విశ్వాస జీవితంలో బలపరితమైనటువంటి వ్యక్తిగా, తనకు లోబడేటువంటి వ్యక్తిగా జీవిస్తూ తను ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని పరిపూర్ణంగా అనుభవించాలని దేవుడు ఆశపడ్డాడు. అందుకే అన్ని నిబంధనల కన్నా మోషే నిబంధన కాలం, మోషేతో చేసిన దేవుడు నిబంధనలో దేవుడు విస్తృతమైనటువంటి ధర్మశాస్త్రాన్ని, విస్తృతమైనటువంటి పద్ధతుల్ని, విధానాలని, దేవుడు ఇష్టపడేది, దేవుడు ఆశించేది, మానవుడు దేవుడికి దగ్గరగా వెళ్ళిపోవడానికి కావలసినటువంటి ప్రతి సామర్థ్యాన్ని దేవుడు మోషే ఒడంబడికలో, మోషే నిబంధనలో దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. అన్నీ దేవుడితో ఉండేది, మనుషులతో ఉండేది, సమాజంలో చేయాల్సిన కార్యాలు అన్నిటినీ కూడా విస్తృతపరిచి దేవుడు చాలా క్లారిటీగా దేవుడు అందులో పెట్టాడు ఇశ్రాయేలు జనాంగానికి. కానీ ఆ నిబంధనను కూడా ప్రజలు తిరస్కరించి తిరగబడి వాటిని పోగొట్టుకున్నారు. ఓకే, రైట్. అది మోషే నిబంధన మనం చూస్తే దేవునితో అనుసంధానం అయిపోవడానికి తన ప్రజలకి ఒక స్పష్టమైనటువంటి క్లారిటీని, మానవుడు తన బ్రతుకుని, తన జీవితాన్ని, తన వ్యక్తిగత జీవితాన్ని, దేవుడితో ఉండే జీవితాన్ని, ఇతరులతో కలిగి ఉండేటువంటి సామాజిక జీవితాన్ని, వీటన్నిటిలో కూడా దేవుడు ఏది కోరుకుంటున్నాడు అన్నటువంటి స్పష్టమైనటువంటి చట్టాన్ని, స్పష్టమైనటువంటి అనుబంధాన్ని ఇవ్వడానికి మోషేతో నిబంధన చేసి, ఆ నిబంధన ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు ఒక స్పష్టమైన ఆదేశాలు, క్లారిటీని దేవుడిచ్చాడు. సరే, వాళ్ళు ఆచరించారో లేదు తర్వాత సంగతి, కానీ దేవుడు చేయాల్సిన పని దేవుడు చేశాడు. అది చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు. ఈ నిబంధనల ద్వారా నువ్వెంత ప్రేమ కలిగిన దేవుడు, ఈ మానవాళిని ప్రభా నీకు ఇష్టమైనటువంటి మనుషులుగా మార్చుకోవడానికి నీకెంత ఆశ ఉన్నదో, ఈ మనుషుల జీవితాల్లో ఎలాంటి ఆశీర్వాదాలు ఇవ్వాలని నీవు కోరుకుంటున్నావు. అద్భుతమైనటువంటి జీవితాన్ని, అద్భుతమైనటువంటి నీ కృపను పొందుకోవడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయో ఈ నిబంధనలో మీరు స్పష్టం చేశారు నాయన. స్తోత్రాలు. మనుషులు తిరగబడ్డారు, పాడైపోయారు, కానీ ఇప్పటికీ ఈ గ్రంథాన్ని మీరు మాకు ఇచ్చి నీవిచ్చిన నిబంధనలు మా జీవితానికి ఎంత ఆశీర్వాదకరమో మీరు మాకు నేర్పిస్తున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ విన్నటువంటి మాటలు మా హృదయాల్లో ఫలింపు చేయి, అర్థం అవడానికి కృపదాయి చేయమని, మీరిచ్చినటువంటి నిబంధనలో మేము నిలిచి ఉండి నమ్మకంగా నీ కొరకు బ్రతకడానికి మమ్మల్ని అందరినీ సంసిద్ధపరచుమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సహవాసం, సమాధానం, సంతోషం ఇక్కడ చేరిన మనకును సర్వలోకం పరిశుద్ధులందరికీ సదాకాలము తోడేండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.